Next, lungs and peritoneum. FNAC of these two sites are usually carried out under the guidance of radiological imaging techniques. Local anesthesia of 1% xylocaine is advised. Understood? So lungs కానీ ఇవి ఉన్నా ఫస్ట్ ఎక్స్రే చూసుకోవాలి. ఎక్స్రేలో ఎక్కడ సిస్ట్ ఉంది ఏంటి అనేది అనిపిస్తుంది. లంగ్స్లో ఏ రిబ్ దగ్గర ఉంది, ఏ పొజిషన్లో ఉంది అని. సో ఎక్స్రే చూసుకున్న తర్వాతే మనం ప్రొసీజర్కి వెళ్ళాలి. అండ్ లంగ్స్ అంటే దీస్ ఆర్ డీపర్ సిస్ట్, సూపర్ఫిషియల్ కాదు, పాల్పబుల్ కాదు. అండర్స్టూడ్? సో డీపర్ సిస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ కన్సెంట్ తీసుకోవాలి. హిస్టరీలో మనం ఎక్స్రేస్ చూడాలి. ఎక్స్రే చూసి లొకేషన్ మార్క్ వేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు డూ ది ప్రొసీజర్ బై గివింగ్ అనెస్థీషియా. ఆల్వేస్ రిమెంబర్ లోకల్ అనెస్థీషియా ఇస్ గివెన్ ఫర్ డీపర్ సిస్ట్స్. కాంప్లికేషన్స్ ఏం రావచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ తీసుకున్నారు, ఎక్కడైనా ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత అక్కడికి ఒక నల్లగా మీకు హెమటోమా అవుతుంది అప్పుడప్పుడు. మళ్ళీ అది ఒక ఐస్ క్యూబ్ కానీ ఏదైనా పెడితే 2-3 డేస్లో అదే సబ్సైడ్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. సో సేమ్ విత్ ది FNAC2 హెమటోమాస్ అయితే. నెక్స్ట్ ఒకవేళ ఆల్కహాలిక్ రబ్బు వాడలేదు అనుకుందాం, ఇప్పుడు లోపల నుంచి బయటికి అనకుండా బయట నుంచి లోపలికి అనడము, లేకపోతే అసలు వాడకపోవడము లాంటివి చేస్తే ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి. అండర్స్టూడ్? లేదా నీడిల్ సరిగ్గా లేకపోయినా, స్టెరైల్ నీడిల్ లేకపోయినా, స్టెరైల్ సిరింజ్ లేకపోయినా యూ కెన్ హ్యావ్ ఇన్ఫెక్షన్స్. దెన్ యూ హ్యావ్ న్యూమోథోరాక్స్, కలెక్షన్ ఆఫ్ ఎయిర్ అవుట్ సైడ్ ది లంగ్ బట్ విత్ ఇన్ ది ప్లూరల్ క్యావిటీ. సో ఇప్పుడు లంగ్కి చేసిన ప్రొసీజర్లో న్యూమోథోరాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? ఎయిర్ అనేది కలెక్ట్ అవ్వచ్చు అక్కడ. మనం ఏదైతే హోల్ చేస్తామో, ప్రిక్ చేస్తామో, దానివల్ల ది ఇంటాక్ట్ మెంబ్రెయిన్ క్యాన్ బి డ్యామేజ్డ్. నెక్స్ట్, డిసిమినేషన్ ఆఫ్ ది ట్యూమర్. సో మనం ఏదైతే ట్యూమర్ మాట్లాడుకున్నామో, ఇప్పుడు లోకలైజ్డ్ అన్నాము, మ్యాలిగ్నెంట్ అన్నాం. ఆ లోకలైజ్డ్ కాస్త మనం దానికి ఒక మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని మనం రప్చర్ చేసినాం అనుకోండి, ఆ మెంబ్రెయిన్ చినిగిపోయి ఇది ఏదైతే ట్యూమర్ పార్ట్ ఉందో అంతా బయటికి వచ్చేస్తుంది, మ్యాలిగ్నెంట్ అయిపోతుంది, స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో డిసిమినేషన్ ఆఫ్ ట్యూమర్ కెన్ ఆల్సో హ్యాపెన్. లిమిటేషన్స్ ఆఫ్ FNAC. So what are the limitations? Only a small population of cells is sampled by the procedure. చాలా తక్కువ, మనం ఎంత 2 to 3 డ్రాప్స్ ఆఫ్ సెల్స్ వాడతామంటే, ml కూడా కాదు, ఇంకా తక్కువ. Understood? By the procedure, the reliability of test thus depends upon the adequacy of the sample and it represents representative character. Understood? సో మెయిన్ థింగ్ వచ్చి మనం తక్కువ శాంపుల్ సైజ్ ఉంది మనది, ఇట్ ఈస్ జస్ట్ వెరీ లెస్, నాట్ ఈవెన్ 2 ml. సో దానివల్ల యూ క్యాన్ రిలై ఆన్ ది రిపోర్ట్స్ మచ్ అండ్ యూ విల్ మిస్ అవుట్ ఆన్ మెనీ థింగ్స్. మనకు వచ్చే ఆ 2 mlలో కొన్ని సెల్సే చూడవచ్చు, మనం వేరే సెల్స్ అన్ని మళ్ళీ ప్రిక్ చేయాల్సి వస్తుంది. సో మల్టిపుల్ రిపోర్ట్స్ హ్యాస్ టు బి టేకెన్. ల్యాక్ ఆఫ్ రిక్విజిట్ క్లినికల్ ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్ సైజ్, సైట్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ది మాస్ ఫర్దర్ లిమిట్ ది యూటిలిటీ ఆఫ్ FNAC. సో మనకు ఉట్టి లక్షణాలు మాత్రమే తెలుసు, దానివల్ల పెయిన్ వస్తుంది ఇవి మాత్రమే తెలుసు సిమ్టమ్స్, కానీ దాని సైజు, మాస్ ఇవేవి కూడా మన దగ్గర ఐడియా ఉండదు. సో దానికోసమే వీ నీడ్ టు డూ FNAC అగైన్. Knowledge of the exact site from where the aspirate has been obtained is crucial for the accurate interpretation of the FNAC. సో ఆ సైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ గ్లాండ్లో సిస్ట్ వస్తే ఏమవుతుంది, దాని లక్షణాలు ఏముంటాయి, ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. థైరాయిడ్లో దేర్ ఆర్ డిఫరెంట్ లోబ్స్, ఏ లోబ్లో ఏదొస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు లివర్లో దేర్ ఆర్ డిఫరెంట్ లోబ్స్, లంగ్స్లో దేర్ ఆర్ 5 లోబ్స్. సో ఏ లోబ్లో ఎక్కడొస్తే వాట్ కుడ్ బి ది పాసిబుల్ అవుట్కమ్స్ అనేది మనకు ముందే ఐడియా ఉండాలి. దాన్ని బట్టే మనం ఆ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. So that's it for FNAC. మనం ఇప్పుడు MCQs సాల్వ్ చేద్దాం in cytology and we'll go through all the MCQs of cytology. Hi friends, let's start cytology MCQs. Cytology is a very important topic where you have many MCQs which you might expect from it. So let's start. For production of energy inside the body, oxygen reacts with which one of the following substances? సో ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ, మనకు ఎనర్జీ ఎప్పుడు అవసరం పడుతుంది? లెట్స్ అజ్యూమ్ మనం ఉరుకుతున్నాం, రన్నింగ్ వెళ్ళినాం అనుకుందాం. సో రన్నింగ్ వెళ్ళినప్పుడు మనకి ఎనర్జీకి సోర్సెస్ ఏంది? ఫస్ట్ బాడీ యూటిలైజ్ చేసేది ఆక్సిజన్, కార్బోహైడ్రేట్స్. ఓకే, అంటే మనం షుగర్స్ ఏవైతే రైస్ తిన్నామో, పప్పు తిన్నామో, వీటన్నిటిలో కూడా షుగర్స్ ఉంటుంది. సో ఫస్ట్ యూజ్ చేసుకునేది మనం ఇమీడియట్గా తిన్నది కార్బోహైడ్రేట్స్. దాని తర్వాత ప్రోటీన్స్. ఓకే, ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళే ముందు వే ప్రోటీన్ తాగేసి వెళ్తాం కదా, ప్రోటీన్ షేక్ అని చెప్పి. సో నెక్స్ట్ యూజ్ చేసుకునేది అది. దాని తర్వాత ఫ్యాట్స్. వాట్ ఇట్? సో ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం ఎక్కువ దమ్ము తీస్తూ ఉంటాం, ఊపిరి తీసుకుంటూ ఉంటాం.
వాట్ ఈస్ దట్? మన ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు? వీటన్నిటిని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ తీయడానికి వి నీడ్ ఆక్సిజన్. సో క్వశ్చన్ ఏంది? ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్సైడ్ ది బాడీ ఆక్సిజన్ రియాక్ట్స్ విత్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్? సో వీటన్నిటి నుంచి ఎనర్జీ తీసుకోవడానికి వి నీడ్ ఆక్సిజన్. That is true. So what is the answer? Answer is all of the above. Got it? All of the above. That is proteins, fats and carbohydrates. Next, the live cell for the first time was discovered by live cell. Live cell ante for example bacteria. Bacteria is also a live cell. Animalcule antam dan. Animalcule was first discovered by యాంటనీ వ్యాన్ లీవెన్హోక్. యాంటనీ వ్యాన్ లీవెన్హోక్ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. యాంటనీ వ్యాన్ లీవెన్హోక్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. అండ్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలి? హీ ఈస్ ద ఫస్ట్ వన్ టు డిస్కవర్ మైక్రోస్కోప్, సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్. సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్. అండర్స్టూడ్? అండ్ తన ఓన్ శాంపుల్లోనే, తన ఓన్ యూరిన్ స్టూల్ శాంపుల్స్లోనే హీ డిస్కవర్డ్ బ్యాక్టీరియా. అండ్ ఆ బ్యాక్టీరియా పేరు ఏం పెట్టిండంటే అనిమల్క్యూల్ అని పెట్టిండు. సో ఫస్ట్ లైవ్ సెల్ ఆర్ ది లైవ్ సెల్ వాజ్ డిస్కవర్డ్ బై, క్వశ్చన్ వస్తే యూ నీడ్ టు ఆన్సర్ యాంటన్ వ్యాన్ లీవెన్హోక్. అండ్ అది కాకుండా యాంటన్ వ్యాన్ లీవెన్హోక్ గురించి ఈ పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఇస్ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ హీ డిస్కవర్డ్ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్. నెక్స్ట్, ది అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద ప్రోటోప్లాజమ్ ఆఫ్ ది సెల్స్. సో ప్రోటోప్లాజమ్ ఆఫ్ ది సెల్స్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉంటుంది? అసలు ప్రోటోప్లాజమ్ అంటే ఏంటి? ఇది సెల్ అనుకుందాం. దిస్ ఇస్ అ సెల్. ఇది అవుటర్ మెంబ్రెయిన్. అవుటర్ మెంబ్రెయిన్ ఇది. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంది, రైబోజోమ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి. ఈ వైట్ పార్ట్ని సైటోప్లాజం అంటాం మనం. సైటోప్లాజం. ఇది న్యూక్లియస్. ఇప్పుడు ఈ సైటోప్లాజం, న్యూక్లియస్ ఇవన్నీ ఉన్నాయి చూడు, ఈ మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని మనం ప్రోటోప్లాజం అనేసి అంటాం. సో ప్రోటోప్లాజం ఇస్ నథింగ్ బట్ సైటోప్లాజం, ఇంటర్నల్ ఆర్గన్స్, న్యూక్లియస్ అన్నిటినీ కలిపి ప్రోటోప్లాజం అంటాం. దానిపైన ఉండేది ఏంది? సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ సెల్ వాల్ ఉండొచ్చు లేదా ఓన్లీ సెల్ మెంబ్రెయిన్ ఉండొచ్చు. అండర్స్టూడ్? సో అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటాయి ప్రోటోప్లాజం లోపల? సో ప్రోటోప్లాజం లోపల కార్బోహైడ్రేట్స్ ఆర్ మినిమల్, వెరీ తక్కువ ఉంటాయి, ఓన్లీ 1% ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. యు అండర్స్టాండ్? సో ది కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ ఇన్ ప్రోటోప్లాజం ఇస్ 1%. The outermost protective covering which separates animal cells from its external environment is. So outermost covering layer ఏది? Which separates animal cells from external environment is. Animal cells కి సెల్ వాల్ ఉంటుందా? ఉండదు. సో ఇది తప్పు. నెక్స్ట్, సెల్ మెంబ్రెయిన్ ఉంటుందా? ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుందా? ఉండదు. నెక్స్ట్, ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుందా? ఉంటుంది. సో ది ఆన్సర్ ఇస్ బి అండ్ డి. ఓకే, సెల్ వాల్ ఉండేది ఓన్లీ, ఇప్పుడు వైరసెస్ తీసుకుందాం, వైరసెస్కి సెల్ వాల్ ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రెయిన్ తీసుకుందాం, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇస్ ఓన్లీ సీన్ ఇన్ యూకారియోట్స్. ఇవన్నీ ప్రోకారియోట్స్కి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు. సో ఇది తప్పు, ఇది తప్పు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి బి అండ్ డి, సెల్ మెంబ్రెయిన్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్. నెక్స్ట్, ది ప్రోటీన్ కంటెంట్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్ ఆర్. ప్రోటీన్ కంటెంట్ ఎంత? 55%. ఇది డైరెక్ట్ క్వశ్చన్. సెల్ మెంబ్రెయిన్లో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంటుంది? 55% ఉంటుంది. ప్రోటీన్ తర్వాత ఎక్కువ కంటెంట్ ఉండేది ఏది అని క్వశ్చన్ రావచ్చు మీకు. సో ప్రోటీన్ తర్వాత ఎక్కువ కంటెంట్ ఉండేది ఇట్ ఇస్ లిపిడ్స్. అండర్స్టూడ్? సో ఇప్పుడు మీకు అవుటర్ మెంబ్రెయిన్ ఉంది అనుకుందాం. దిస్ ఇస్ ద సెల్ మెంబ్రెయిన్. సో ప్రోటీన్ అనేది బైలేయర్ ఉంటుంది, 2 లేయర్స్ ఉంటాయి. లిపిడ్ కూడా బైలేయర్ ఉంటుంది. ప్రోటీన్ అండ్ లిపిడ్, ఆల్వేస్ రిమెంబర్, బైలేయర్ outer membrane consists of proteins and lipids, and వీటి మధ్యలో you can see carbohydrates. Understood? So carbohydrates are not in bilayer, but protein and lipids are always in bilayer. So what is the protein content? Protein content is 55%. Next, living substances of cell is called as
living substance of cell is called as, what do we call as living substance of the cell? It is protoplasm. అండర్స్టూడ్. సో ఏవైతే సెల్ లోపల ఉండే కంటెంట్ ఉందో, ఇప్పుడు మనం ఈ మధ్యలో పాటు అంతా ప్రోటోప్లాజం అనేసి అన్నాం, దీని లోపల మనకి అన్ని లివింగ్ కంటెంట్ ఉంటాయి. అండర్స్టూడ్. ఏదైతే ఉందో న్యూక్లియస్ కానీ ఎవ్రీథింగ్, ఎనీథింగ్ విచ్ ఇస్ లివింగ్ ఇన్ నేచర్ ఇస్ ఆల్వేస్ సీన్ ఇన్ ది ప్రోటోప్లాజం. నెక్స్ట్, విచ్ ఆర్గనెల్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, ఇది గుర్తుపెట్టుకోలేదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఇస్ కాల్డ్ యాజ్ మైటోకాండ్రియా. 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 ఎందుకు పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారంటే దీని నుంచి ఏటీపీ ప్రొడక్షన్ అవుతుంది ఆర్ ఎనర్జీ ప్రొడక్షన్ అవుతుంది. దిస్ ఇస్ ద వన్ విచ్ ప్రొడ్యూసెస్ ది ఎనర్జీ. అండర్స్టూడ్. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ఫంక్షన్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఎక్సెప్ట్, అంటే వీటిలో ఏది ఫంక్షన్ కాదు సెల్ మెంబ్రేన్ది. సో సెలెక్టివ్ పర్మియబిలిటీ, ఎస్ ఉంటుంది, ఫంక్షన్ అది. అంటే ఇప్పుడు పర్మియబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు సెల్ ఉంది, సెల్ లోపలికి ఫుడ్ రావాలి, సెల్ లోపల నుంచి వేస్ట్ బయటికి పోవాలి, దీనికోసం ఈ సెల్ వాల్ అనేది పర్మియబుల్గా ఉండాలి, అంటే ఎలోవింగ్ ఉండాలి. ఎలోవింగ్ అండ్ ఎక్స్పెల్లింగ్. ఇప్పుడు ఏదైతే మనం ఎగ్ వైట్స్ అంటామో, ఎగ్ వైట్స్ ఎట్లయితే ఇట్లా స్లైమీగా ఉంటాయో సెల్ వాల్ కూడా అట్లనే ఉంటుంది, లోపలికి బయటికి వెళ్ళనిచ్చేలా ఉంటుంది, దాన్నే పర్మియబిలిటీ అంటాం. నెక్స్ట్, అబ్జార్ప్షన్, ఎస్. దెన్ ప్రోటీన్ సింథసిస్ ఉంటుందా? ఉండదు. సెల్ వాల్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. లోపల ఉన్న ఆర్గనల్స్ ఉంటాయి చూడు, గాల్జీ కాంప్లెక్స్, రైబోజోమ్స్, ఇవి రెస్పాన్సిబుల్ ఫర్ ప్రోటీన్ సింథసిస్, నాట్ ది సెల్ వాల్. నెక్స్ట్, ఎక్స్క్రీషన్, ఎస్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, తిన్నది బయటికి కూడా వదలాలిగా, న్యూట్రిషన్. సో దానికోసం ఎక్స్క్రీషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇట్స్ గివ్ దిస్ షేప్స్. ఇప్పుడు సెల్ వాల్ ఒకవేళ స్క్వేర్ షేప్లో ఉందనుకో, సెల్ కూడా స్క్వేర్ షేప్లోనే అవుతుంది. ఇప్పుడు అమీబా ఉంది, ఇట్లా ఉంటుంది, ఎందుకు? దాని సెల్ వాల్ ఆ షేప్లో ఉంది కాబట్టి. సో సెల్ వాల్ గివ్స్ ది షేప్. సో ఆన్సర్ ఇస్ సి. సి ఈజ్ నాట్ ది ఫంక్షన్. సో ఆల్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ ఎక్సెప్ట్, అంటే ఎక్సెప్ట్ ఏది కాదు అని. సో వీటన్నిటిలో ఇది ఒకటే ఫంక్షన్ కాదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనల్స్ డైజెస్ట్ ది ఓల్డ్ ఆర్గనల్స్ దట్ ఆర్ నో లాంగర్ యూస్ఫుల్ ఫర్ ది సెల్? అర్థమైందిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ అనుకుందాం, దీంట్లో కొన్ని చనిపోయిన ఓల్డ్ ఆర్గన్స్ ఉంటాయి, ఆర్గనల్స్ ఉంటాయి. సో దీన్ని చంపేది ఏది? ఆన్సర్ వచ్చేసి లైజోజోమ్స్. అండర్స్టూడ్. లైజోజోమ్స్ ఇస్ ది ఆన్సర్. సో లైజోజోమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అనేది ఇంకో క్వశ్చన్ మీకు, ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ సెల్. ఎందుకంటే లైజోజోమ్స్ లోపల డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మన స్టమక్ లోపల డైజెస్టివ్ ఫ్లూయిడ్స్ యాసిడ్ ఉంటుందో, దీని pH వచ్చి 1 ఉంటుంది. లిటరల్లీ pH ఇస్ 1, అంటే వెరీ మచ్ యాసిడిక్ ఇన్ నేచర్. సో అట్లాంటి దాని లోపలికి ఏదైనా ఆర్గనల్ వెళ్ళింది అనుకోండి, అది చనిపోతుంది, సూసైడ్ ఏం కదా అందది. అందుకే దీన్ని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అనేసి అంటారు. నెక్స్ట్, వాట్ డూ ప్రోకారియోటిక్ సెల్ లాక్స్? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాంగా, యూకారియోటిక్ సెల్లో ఏదైతే న్యూక్లియస్ ఉందో దానికి మెంబ్రేన్ ఉంటుంది, ఇది యూకారియోటిక్. ఓకే, ప్రోకారియోటిక్ ఏంటంటే న్యూక్లియస్ ఏదైతే ఉందో దానికి సెల్ మెంబ్రేన్ ఉండదు. ఇది డిఫరెన్స్, మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోలేదు. ఓకే, సో ప్రోకారియోటిక్ సెల్స్ ల్యాక్ అంటే ఏం లేదు అని అర్థం. వాట్ దే ల్యాక్? మెంబ్రేన్ బౌండ్ న్యూక్లియస్ దే ల్యాక్. మెంబ్రేన్ ఉండదు న్యూక్లియస్కి, దట్ ఈస్ వాట్ దే ల్యాక్. నెక్స్ట్, ఇన్ ది ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఆఫ్ ది మెంబ్రేన్, in the fluid mosaic model of the membrane, in the fluid mosaic model అంటే ఇప్పుడు సెల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో దాంట్లో దాని గురించి క్వశ్చన్ ఉంది. ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటారు దాన్ని. సో ప్రోటీన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లేయర్స్, ఎస్, కానీ నాట్ జస్ట్ లేయర్స్, ఇట్ ఈస్ బై లేయర్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బై లేయర్స్ ఉందా అంటే పార్షియల్లీ కరెక్ట్. ఒకవేళ ఏ ఆప్షన్ లేనప్పుడు కరెక్ట్గా ఇదే ఉండొచ్చు, కానీ ఇప్పటికైతే ఇది కాదు. సో నాట్ ఇన్ లేయర్స్. లిపిడ్ హాస్ నో స్పెసిఫిక్ అరేంజ్మెంట్స్, తప్పు. లిపిడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ బై లేయర్స్. లిపిడ్ ఇస్ అ ఫ్లూయిడ్ అరేంజ్డ్ ఇన్ అ బై లేయర్ విత్ ఫంక్షనల్ ప్రోటీన్ ఎంబెడెడ్ ఇన్ దెమ్. ట్రూ. సో సి ఈస్ ది ఆన్సర్. అర్థమైందిగా. సో లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ బై లేయర్. Carbohydrates are embedded in them. Understood? Please important, that is very important. Next, all membrane processes such as pumping and channeling. Until cell అనుకుందాం, దీంట్లో ఛానల్స్ ఉంటాయి.
ఓకే, లోపల ఉన్నదంతా పంప్ చేస్తుంది బయటికి, లేదా బయట నుంచి వచ్చేది ఛానల్స్ ద్వారా వస్తుంది. ఈ ఛానల్స్ దీంతో ఫార్మ్ అవుతాయి అంటే ప్రోటీన్స్తో ఫార్మ్ అవుతాయి. సో ఆల్ దీస్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ప్రోటీన్స్. అండర్స్టూడ్? సో ఛానలింగ్, పంపింగ్ అండ్ ఛానలింగ్ ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. పంపింగ్ ప్రోటీన్స్, ఛానల్స్ ప్రోటీన్స్. పెరిఫెరల్ ప్రోటీన్స్ ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ యాక్ట్ యాస్. సో ఈ పెరిఫెరల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బయట ఏవైతే ప్రోటీన్స్ ఉంటాయో, ఆల్ దీస్ ప్రోటీన్స్ ఇవి ఎంజైమ్స్ లెక్క కూడా యాక్ట్ చేస్తాయి. ట్రాన్స్పోర్ట్, ఎంజైమ్ రెండు గుర్తుపెట్టుకోవాలి ఆల్వేస్. సో ఆన్సర్ ఇస్ ఎంజైమ్స్. పెరిఫెరల్ ప్రోటీన్స్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ యాక్ట్స్ యాస్ ఎంజైమ్స్. You understood? This is important. Next, all are the functions of smooth endoplasmic reticulum except smooth endoplasmic reticulum ki except ఇది synthesis of lipids and steroids, synthesis of proteins, detoxification of toxic substances, synthesis of lipids and steroids. Yes, correct answer అది. నెక్స్ట్, డీటాక్సిఫికేషన్ ఆఫ్ ది టాక్సిక్ సబ్స్టెన్సెస్ కూడా కరెక్టే, కానీ మనకు కావాల్సింది ఏది తప్పు, ఏది దాని ఫంక్షన్ కాదు, ప్రోటీన్స్ కాదు. ప్రోటీన్స్ ఆర్ బై గాల్జీ కాంప్లెక్స్, గుర్తుపెట్టుకోండి. సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ బై గాల్జీ కాంప్లెక్స్ అనొచ్చు, లేదా గాల్జీ బాడీస్ అనొచ్చు, గాల్జీ అపారటస్ అనొచ్చు. ఇవన్నీ కూడా ప్రోటీన్కి సంబంధించినవి. సో ఆన్సర్ వచ్చేసి బి. As మాట్లాడుకున్నాం, synthesis of proteins is not the function of smooth endoplasmic reticulum. Next, processing, packing, labeling and delivery of the proteins and lipids are the function of what? ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ప్రాసెసింగ్ అండ్ ఆల్ ఆర్ ది ఫంక్షన్ ఆఫ్ గాల్జీ అపారటస్. అర్థమైందిగా? గాల్జీ అపారటస్ లేకపోతే గాల్జీ బాడీ. అండర్స్టూడ్? ఎస్, గాల్జీ కాంప్లెక్స్ కూడా అనొచ్చు. All these are the correct answers. Next, which statement is incorrect regarding lysosomes? Lysosomes కి సంబంధించి ఏది రాంగ్ ఆన్సర్? Primary lysosomes are inactive, correct. Secondary lysosomes are active, correct. They degrade macromolecules, yes. దాని లోపల వెరీ అసిడిక్ కంటెంట్ ఉంటుంది, ఎలాంటి మాలిక్యూల్ వచ్చినా డిగ్రేడ్ చేస్తుంది. దే డిగ్రేడ్స్ ఓనోట్ అంటే ఓల్డ్ ఆర్గనల్స్, ఎస్. దే ఆర్ ఫార్మ్డ్ బై రైబోజోమ్స్, నో. రైబోజోమ్స్ నుంచి దే ఆర్ నాట్ ఫార్మ్డ్. లైసోజోమ్స్ ఆర్ ఫార్మ్డ్ బై దెమ్సెల్వ్స్, దే ఆర్ నాట్ ఫార్మ్డ్ ఫ్రమ్ ది రైబోజోమ్స్. సో ఇది తప్పు ఆన్సర్. ఐ మీన్స్ తప్పు స్టేట్మెంట్ కాబట్టి వాడు ఏది తప్పని అడిగిండో దానికి మనం పెట్టాం ఇంకరెక్ట్ ఏది అని. అర్థమైందిగా? ఎస్. నెక్స్ట్, an organelle which break down excess of fatty acids, detoxify hydrogen peroxide, accelerates gluconeogenesis and have role in formation of myelin and bile acid is ఏంటది? ది ఆన్సర్ ఇస్ పెరాక్సిజోమ్. మీకు ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్ అని కనిపించిందా? పెరాక్సైడ్. సో డీటాక్సిఫై హైడ్రోజన్ పెరాక్సైడ్ అని మీకు ఎక్కడ కనిపిస్తే ఆన్సర్ ఇస్ పెరాక్సిజోమ్. దాని పేరులోనే ఉంది పెరాక్సైడ్, పెరాక్సిజోమ్. సో ఆన్సర్ ఇస్ పెరాక్సిజోమ్స్. నెక్స్ట్, ది సెకండ్ లార్జెస్ట్ ఆర్గనల్ ఆఫ్ ది సెల్ ఇస్ mitochondria is the second largest organelle of the cell. Which organelle detoxify ammonia in liver cells? Ammonia, it is mitochondria. Understood? Which organelle detoxifies ammonia in the liver cells? And the mitochondria is the answer. The membrane organelles of the cell are centrioles కాదు, mitochondria కాదు, ribosomes కాదు, all of the above అసలు కాదు. So the answer is ANC, centrioles and ribosomes. You understood? The membrane organelles of the cell are centrioles and ribosomes. Next, how many pairs of microtubules are there in the flagella and cilia? So మీకు flagella ఉందా? Flagella is for the movement of the cell. Okay, flagella. Cilia అంటేనేమో చిన్న చిన్ని. సో ఈ flagella, cilia లోపల మీరు అబ్జర్వ్ చేస్తే there are microtubules. సో ఇట్లాంటి ట్యూబ్యూల్స్ ఉంటాయి ఈ రౌండ్గా. సో వీటి నుంచే పెద్దగా అయ్యి ఇదంతా ఒక ఫ్లాజెలా లెక్క ఫార్మ్ అవుతుంది. అండర్స్టూడ్? సో ఇవి ఎన్ని పేర్స్ ఉంటాయి అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి 9 పేర్స్. అండర్స్టూడ్? సో మైక్రోట్యూబ్యూల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇట్ ఇస్ 9 పేర్స్.
Next, the properties of cytological fixatives are all except cytological fixatives. What are the cytological fixators? Are all except that functions enti, properties enti. They do not excessively shrink or swell the cells. True. They do not dissolve cellular compounds. True. They kill microbes sometimes. True. They promote enzymatic activity. No. They preserve nuclear details. True. So ఇది తప్ప ఆన్సర్. ఐ మీన్స్ ఇది దాని ప్రాపర్టీ కాదు. సో మనం ఎక్సెప్ట్ అని అడిగింది కాబట్టి దిస్ ఇస్ ది ఆన్సర్. దే ప్రమోట్ ఎంజమాటిక్ యాక్టివిటీ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. దే డజంట్ ప్రమోట్ ఎనీ ఎంజమాటిక్ యాక్టివిటీస్. ఫిక్సేటివ్స్ అనేటిది ఓన్లీ ఆ సెల్ని ఫిక్స్ చేయడానికి మాత్రమే వాడతాం మనం. సో దానివల్ల ఫిక్స్ చేసేటప్పుడు బ్యాక్టీరియా చనిపోవచ్చేమో కానీ ఎంజమాటిక్ యాక్టివిటీ అయితే ఏముండదు. అండర్స్టూడ్? Yes. The ideal fixative recommended in the most of the laboratories for cytological specimen is, what is the answer? 95% ethanol is the answer. Cool. Always remember, it is not 95% methanol, it is 95% ethanol. Next, which one is not the property of ethanol? Edi property kaadu, not. It is a dehydrative agent, true. It causes shrinkage of the cells, true. It is cheaper than ethanol, true. Then it is more expensive than ethanol, tappu. It's cheaper inka. Expensive, 95% ethanol is comparatively cheaper. Next, it produces characteristic effect desired on nucleus, true. So the answer is D. D is the wrong statement. So we are done with 24 MCQs for now. We'll be discussing other MCQs in the coming videos too. Thank you. అయిపోయింది